హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా జలమార్గపు అన్వేషణ అనేది మనము తెలుసుకుందాం. క్రీస్తు శకము 1453వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ నగరంపై తురుస్కులు దండయాత్ర జరిగిన తరువాత కాన్స్టాంటినోపుల్ నగరం గుండా పోవు భూమార్గము ఎప్పుడైతే మూసివేయబడిందో ఐరోపా ఖండములో వ్యాపారం అనేది నిలిచిపోయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో మనం తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఐరోపా వారు భౌగోళిక పరిశోధనలు జరపడానికి ప్రేరణ కల్పించినటువంటి గొప్ప గ్రంథమే మై ట్రావెల్స్ అని మనం చెప్పవచ్చును. మై ట్రావెల్స్. అయితే ఐరోపా దేశస్థులు ఐరోపా ఖండం వారు భౌగోళిక పరిశోధనలు జరపడానికి ప్రేరణ కల్పించినటువంటి గొప్ప గ్రంథమే మై ట్రావెల్స్ అనే పేరుతో పిలుస్తాము. మరి ఈ గ్రంథాన్ని వ్రాసినటువంటి ప్రముఖ చరిత్రకారుడు ఎవరు అంటే మార్కో పోలో. ఎవరండి? మార్కో పోలో. ఈ మార్కో పోలో అనే ఇతను వెనీస్ లేక ఇటలీ దేశానికి చెందినవాడు. వెనీస్ లేక ఇటలీ దేశానికి చెందినవాడు. ఐరోపా దేశాల వారు భౌగోళిక పరిశోధన జరపడానికి ప్రేరణ కల్పించినటువంటి గొప్ప గ్రంథమే మై ట్రావెల్స్ అంటాము. మరి మై ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రాసినటువంటి చరిత్రకారుడు మార్కో పోలో. ఈ మార్కో పోలో అనేవారు వెనీస్ లేక ఇటలీ అనే దేశానికి చెందినవారు. అయితే మార్కో పోలో రాసినటువంటి మై ట్రావెల్స్ అనే గ్రంథము ఐరోపా ఖండం వారు జరిపే భౌగోళిక పరిశోధనలకు ఎట్లా ప్రేరణ కల్పించింది అనే ఒక సందేహం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో నేను నివృత్తి చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ మార్కో పోలో అనే వెనీస్ లేక ఇటలీ దేశస్థుడు ఈయన క్రీస్తు శకము 13వ శతాబ్దములో దక్షిణ భారతదేశములోని కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించాడు. మరి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని ఈ మార్కో పోలో క్రీస్తు శకం 13వ శతాబ్దంలో సందర్శించేటప్పటికి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న పాలకురాలు రుద్రమదేవి అని మనం చెప్పవచ్చును. ఎవరండి? రుద్రమదేవి. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళ ఎవరంటే రుద్రమదేవి. అటువంటి రుద్రమదేవి పరిపాలనా కాలంలో దక్షిణ భారతదేశంలోని కాకతీయ సామ్రాజ్యాన్ని లేక ఆంధ్రదేశాన్ని పర్యటించిన ప్రముఖ వెనీస్ లేక ఇటలీ యాత్రికుడే మార్కో పోలో. మరటువంటి మార్కో పోలో రాసినటువంటి గ్రంథములో నాటి ఆంధ్రదేశం యొక్క పరిస్థితులను, నాడు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంపదల గురించి, నాటి ఆంధ్రదేశం యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి, ఆర్థిక వనరుల గురించి, నాటి ప్రజల జీవన విధానం గురించి ఈ యొక్క గ్రంథంలో పూర్తి స్థాయిలో పొందుపరిచాడు. అంటే భారతదేశంలో ఆంధ్రదేశం అనేది అద్భుతమైన దేశమని, ఆంధ్రదేశ ప్రజలు చాలా సుసంపన్నులని, ఇక్కడ ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, ఇక్కడ ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ఈ గ్రంథంలో పేర్కొనడం జరిగింది. అందువలన మరి ఈ గ్రంథం అనేది ఐరోపా ఖండంలోని వివిధ దేశాల వారికి ప్రేరణ కల్పించింది. అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఐరోపా ఖండంలో ఉన్నాయి కాబట్టి జలమార్గం కానీ ఖచ్చితంగా మనం కనుగోగలిగితే ఈ జలమార్గం ద్వారా భారతదేశంలోకి వెళ్ళవచ్చును. మరి భారతదేశంలో సంపదలు ఉన్నాయి, అలాగే ఆంధ్రదేశంలో సంపదలు ఉన్నాయి. ఆ సంపదల ద్వారా మనం ఎంతో లాభాన్ని ఆర్జించవచ్చును. వారితో వర్తక వాణిజ్యాలు కొనసాగించవచ్చును. వారి దేశాల్లో ఉన్నటువంటి ముడి సరుకులని మన దేశాలకు తీసుకువచ్చి మన కంపెనీలలో వస్తువును తయారు చేసి మళ్ళీ అదే వస్తువులను భారతదేశం వంటి దేశాలలో మార్కెట్లను అన్వేషించవచ్చునని చెప్పేసి ఐరోపా ఖండం వారు భావించే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ
భారతదేశానికి వెళ్ళాలి అనే ఆలోచన ఐరోపా ఖండాలకి కలగడానికి గల కారణము మార్కోపోలో రాసినటువంటి మై ట్రావెల్స్ అనే గ్రంథము. ఇది ఇక్కడ ప్రాధాన్యత. మరి ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకొని ఖచ్చితంగా భారతదేశం వంటి తూర్పాసియా దేశాలకు వెళ్ళాలని దృఢ సంకల్పులై ఈ యొక్క ఐరోపా దేశాల వారు భౌగోళిక పరిశోధనలో భాగంగా జలమార్గపు అన్వేషణ అనేది చేపట్టారు. దీనినే భూమార్గానికి ప్రత్యామ్నాయ మార్గమే జలమార్గము అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం కొన్ని ముఖ్యాంశాలను తీసుకుందాం. అయితే మరి ఐరోపా ఖండం వారు ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి సుగంధ ద్రవ్యాలు, గుర్తుంచుకోండి, ఒకటి సుగంధ ద్రవ్యాలు, అలాగే రెండవది సురేకారము, ఏమంటారండి సురేకారము, దానినే గంధకము అని కూడా మనం పిలుస్తున్నాము. అలాగే 3 నీలిమందు అనేది తీసుకున్నట్లయితే ఈ మూడింటి యొక్క అవసర నిమిత్తము వారు ఖచ్చితంగా భారతదేశానికి రావాల్సి వచ్చింది. అంటే ఐరోపా వారు భారతదేశం పైన ఏ ఏ వనరుల కోసం ఆధారపడ్డారు అంటే 1 సుగంధ ద్రవ్యాలు, 2 సురేకారము లేక గంధకము, 3 నీలిమందు అని చెప్పుకుంటూ వస్తాము. ఇవి ప్రధానమైనవిగా చెప్పుకుంటూ వస్తాము. అందువలన ఐరోపా వారు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనే ప్రయత్నం చేశారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మరి భారతదేశానికి సముద్ర మార్గము కనుగోవాలి అనే ఆలోచన చేసిన లేక జల మార్గాన్ని అన్వేషణ చేపట్టిన మొట్టమొదటి ఐరోపా రాజ్యము ఏది అని ప్రశ్నిస్తున్నాడు. అంటే జలమార్గపు అన్వేషణ జరిపిన తొలి ఐరోపా రాజ్యము ఏది అంటే పోర్చుగల్ అని మనం చెప్పవచ్చును. ఈ పోర్చుగల్ అనే రాజ్యము ఐరోపా ఖండములోనే తొలిసారిగా జలమార్గపు అన్వేషణ చేపట్టింది. ఇది మనం గుర్తుంచుకుంటాం. మరి జలమార్గపు అన్వేషణ చేపట్టిన తొలి పోర్చుగల్ రాజు ఎవరు అని ఇస్తున్నాడు. ఆ రాజు పేరే హెన్రీ అని మనం చెబుతున్నాము. ఎవరండి? హెన్రీ. జాగ్రత్తగా వినండి. సముద్ర మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేసిన లేక జలమార్గపు అన్వేషణ చేపట్టిన మొట్టమొదటి ఐరోపా దేశము లేక తొలి ఐరోపా రాజ్యము ఏది అంటే పోర్చుగల్. మరి ఈ పోర్చుగల్ దేశాన్ని పరిపాలించిన ఏ రాజు జలమార్గపు అన్వేషణ జరపడానికి తొలిసారిగా ప్రయత్నించారంటే హెన్రీ అనే పేరుతో పిలుస్తున్నాము. మరి ఈ హెన్రీ అనేవాడు పోర్చుగల్ అనే దేశములోని విన్సెంట్ ఆగ్రము వద్ద, గుర్తుంచుకోండి, విన్సెంట్ ఆగ్రము అంటాము. విన్సెంట్ ఆగ్రం అనేది పోర్చుగల్ దేశంలోని ఒక సముద్ర తీర ప్రాంతంగా మనం చెప్పుకుంటున్నాము. మరి అటువంటి సముద్ర తీర ప్రాంతమైన విన్సెంట్ ఆగ్రం వద్ద ఒక నావికా పాఠశాల ఏర్పాటు చేశాడు. ఈ నావికా పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి ప్రముఖ పోర్చుగల్ రాజు ఎవరు అంటే హెన్రీ అని మనం చెప్పవచ్చును. జలమార్గపు అన్వేషణ కొరకు ప్రయత్నం చేసిన మొట్టమొదటి ఐరోపా రాజ్యం పోర్చుగల్ అయితే మరి జలమార్గపు అన్వేషణకు కృషి చేసిన మొట్టమొదటి పోర్చుగల్ రాజు ఎవరంటే హెన్రీ అని మనం చెబుతున్నాము. మరి హెన్రీ అనేవాడు పోర్చుగల్ దేశంలోని విన్సెంట్ అనే ఆగ్రహం వద్ద సముద్ర తీర ప్రాంతంలో ఒక నావికా పాఠశాలను ఏర్పాటు చేసి ఈ నావికా పాఠశాల ద్వారా అనేక మంది యువతీ యువకులకు ఓకేనండి ఖచ్చితంగా నౌకా నిర్మాణంలోనూ అలాగే సముద్రయానంలోనూ వారికి కోచింగ్ ఇప్పించాడు, అంటే తర్ఫీదు ఇప్పించాడు. అందుచేత ఈ హెన్రీ అనేవాడిని హెన్రీ ది గ్రేట్ అని కూడా అంటారు. ఏమంటారండి? హెన్రీ ది గ్రేట్ అంటారు. అంతేకాకుండా నావికా నిర్మాణాన్ని ప్రోత్సహించిన మొట్టమొదటి రాజు కాబట్టి ఇతడిని ది నావిగేటర్ అని కూడా పిలుస్తారు. ఏమంటారండి? ది నావిగేటర్ అని కూడా పిలుస్తారు. హెన్రీ ది గ్రేట్ అన్న హెన్రీ ది నావిగేటర్ అన్న ఎవరు అంటే సముద్ర మార్గపు అన్వేషణ చేపట్టిన జలమార్గపు అన్వేషణ చేపట్టిన మొట్టమొదటి పోర్చుగల్ రాజుగా మనం గుర్తించాలి. ఇది ఇక్కడ ముఖ్యాంశము. అయితే మరి యొక్క హెన్రీ అనేవాడు సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్నాడా అంటే మాత్రం ఎటువంటి వాస్తవాలు అయితే లేవు. ఏమని చెప్తామండి? ఎటువంటి వాస్తవాలు అయితే లేవు.
కానీ ఇతడు తొలిసారిగా సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండములోని, గుర్తుంచుకోండి, ఆఫ్రికా ఖండంలోని సముద్ర మార్గం కూడా ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండంలోని ఉత్తర ఆఫ్రికాలో గల మొరాకో అనే దేశానికి చేరుకొనెను. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే సముద్ర మార్గము ద్వారా ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండంలోని ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో అనే దేశానికి చేరుకొనెను. అంటే మొరాకో దేశానికి సముద్ర మార్గం ద్వారా చేరుకున్న మొట్టమొదటి ఐరోపా రాజు ఎవరు అంటే ఇక్కడ హెన్రీ అనే పేరుతో మనము పిలుస్తున్నాము. అది ఇక్కడ మరో ముఖ్యాంశం ఏంటంటే ఇతడు సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేసి ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మొరాకో అనే దేశానికి చేరుకునే ప్రయత్నంలో ఇతడు ఒక జలసంధిని కూడా దాటాడు. ఆ జలసంధిని జిబ్రాల్టర్ జలసంధి అంటారు. ఏమంటారండి? జిబ్రాల్టర్ జలసంధి అంటారు. ఇది గుర్తుంచుకోవాలి. అంటే హెన్రీ అనేవాడు సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేసి మొరాకో అనే దేశానికి చేరుకున్న మొట్టమొదటి పోర్చుగల్ రాజు మరియు ఐరోపా రాజు అని చెప్పాము. అయితే మరి హెన్రీ అనేవాడు ఏ జలసంధిని దాటుకుంటూ ఈ మొరాకో అనే దేశానికి చేరుకున్నాడు అంటే జిబ్రాల్టర్ అనే జలసంధిని దాటుకుంటూ ఇతడు మొరాకో అనే దేశానికి చేరుకున్నాడు. అయితే మరి ఇక్కడ హెన్రీ అనేవాడు భారతదేశానికి రాగలిగాడా? రాలేదు. కానీ సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేశాడా? చేయలేదా? చేశాడు. అంటే సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేశాడు, కానీ భారతదేశానికి మాత్రం సముద్ర మార్గాన్ని అయితే కనుగోలేకపోయాడు. మరి ఐరోపా దేశాల యొక్క ఆశయం ఏంటి? తూర్పాసియా దేశాల్లో ప్రధాన దేశాల్లో ఒకటైనటువంటి భారతదేశానికి వెళ్ళాలి. భారతదేశంలో సంపదలు ఉన్నాయి, భారతదేశంలో వనరులు ఉన్నాయి. మరి భారతదేశంతో వర్తక వాణిజ్యాలు కొనసాగించి అధిక లాభాలు సంపాదించవచ్చును అనే ఆశ ఎవరికి ఉంది? ఐరోపా దేశాలకు ఉంది. మరి హెన్రీ అనేవాడు ప్రయత్నం చేశాడే, కానీ ఇతడు భారతదేశానికైతే చేరుకోలేదు. ఇది ఇక్కడ ముఖ్యాంశం. ఎప్పుడైతే మరి ఇతడు భారతదేశానికి చేరుకోలేదో మరి ఇక్కడితో ఈయన జలమార్గపు అన్వేషణను కొంతకాలం వరకు నిలిపివేశాడు. అంటే ఇంకా నేను భారతదేశానికి సముద్ర మార్గాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయలేను, నాకు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన అక్కడితో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అయితే విరమించుకున్న తర్వాత మరి భారతదేశానికి సముద్ర మార్గము కనుగోవాలని చెప్పేసి ప్రయత్నించినటువంటి మరో పోర్చుగల్ రాజు ఎవరంటే అతడే రెండవ జాన్ అనే పేరుతో పిలుస్తారు. ఎవరండి? రెండవ జాన్. అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగోవాలి అని నిశ్చయించుకున్నటువంటి నెక్స్ట్ పోర్చుగల్ కింగ్ ఎవరు అంటే రెండవ జాన్ అని మనం చెప్పవచ్చును. ఇతడు ఏ దేశ రాజు అంటే పోర్చుగల్ రాజుగా మనం చెప్పడము జరుగుతుంది. అయితే ఈ రెండవ జాన్ అనేవాడు భారతదేశానికి సముద్ర మార్గము కనుగోవాలి అని చెప్పేసి భారతదేశానికి సముద్ర మార్గం కనుగోవాలని చెప్పేసి ఇతడు క్రీస్తు శకము ఎప్పుడండి? క్రీస్తు శకము 1487వ సంవత్సరములో, ఎప్పుడు? క్రీస్తు శకం 1487వ సంవత్సరంలో ఒక నావికుడిని నియమించాడు. ఆ నావికుడి పేరే బర్తాలోమ్యూ డయాజ్ అనే పేరుతో పిలుస్తారు. ఎవరండి? బర్తాలోమ్యూ డయాజ్ అంటారు. చూడండి, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగోవాలి అనే ఆలోచనతో పోర్చుగల్ రాజు అయినటువంటి రెండవ జాను క్రీస్తు శకము 1487వ సంవత్సరంలో బర్తాలోమ్యూ డయాజ్ అనే ఒక నావికుడిని నియమించడం జరిగింది. ఓకేనా? అయితే జాగ్రత్తగా వినాలి పిల్లలు. మరి బర్తాలోమ్యూ డయాజ్ అనే పోర్చుగల్ నావికుడు క్రీస్తు శకము 1487వ సంవత్సరములో భారతదేశానికి
సముద్ర మార్గము కనుగోవాలి అనే ఉద్దేశముతో ఈయన పోర్చుగల్ దేశాన్ని పరిపాలించిన 2వ జాన్ అనే పాలకుడి చేత నియమించబడ్డాడు. అయితే ఇతడు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనే ప్రయత్నముగా ఆఫ్రికా ఖండములోని పశ్చిమ తీరము గుండా బయలుదేరి, జాగ్రత్తగా వినండి, బర్తలోమ్యూడయాజు భారతదేశానికి సముద్ర మార్గము కనుగోవాలి అనే ఉద్దేశముతో క్రీస్తు శకం 1487లో ఆఫ్రికా ఖండములోని పశ్చిమ తీరము గుండా బయలుదేరి ఆఫ్రికా ఖండములోని దక్షిణ తీరానికి చేరుకుంటాడు. ఇలా గుర్తుంచుకోవాలి. ఆఫ్రికా ఖండములోని పశ్చిమ తీరము గుండా బయలుదేరి ఆఫ్రికా ఖండములోని దక్షిణ తీరానికి చేరుకుంటాడు. మరి ఈ దక్షిణ తీరానికి చేరుకునేటప్పటికి ఈ దక్షిణ తీరములో భయంకరమైనటువంటి తుఫానులు సంభవిస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆఫ్రికా ఖండములోని దక్షిణ తీరములో భయంకరమైనటువంటి తుఫానులు సంభవిస్తాయి. వీటినే మనం ఆంగ్లంలో సైక్లోన్స్ అని కూడా అంటారు. ఏమంటారండి? సైక్లోన్స్ అంటారు. అయితే ఎప్పుడైతే ఇక్కడ తుఫానులు సంభవించాయో, మరి ఈ తుఫానులు ప్రభావము చేత బర్తలోమ్యూడయాజ్ అనే ఈ నావికుడు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయలేకపోయాడు. అంటే బర్తలోమ్యూడయాజు తన నౌకలను తిరిగి తన దేశానికి మరలించాడు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఆఫ్రికా ఖండములోని దక్షిణ తీరానికి బర్తలోమ్యూడయాజ్ అనే వ్యక్తి ఏమని పేరు పెట్టెను అంటే తుఫానుల ఆగ్రము అనే పేరు పెట్టాడు. తుఫానుల ఆగ్రము అంటారు. ఆఫ్రికా ఖండంలోని దక్షిణ తీరానికి తుఫానుల ఆగ్రము అని పేరు పెట్టిన ప్రముఖ ఐరోపా నావికుడు ఎవరు? బర్తలోమ్యూడయాజ్. దీన్ని ఆంగ్లంలో కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అంటారు. కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అంటారు. తుఫానుల ఆగ్రానికి మరొక పేరు ఏమిటి? ఆంగ్లంలో అయితే కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అంటారు. మరి కేప్ ఆఫ్ స్ట్రామ్స్ లేక తుఫానుల ఆగ్రహం అని దేనికి పేరండి? ఆఫ్రికా ఖండంలోని దక్షిణ తీరానికి పేరు. అయితే మరి ఇటువంటి ఆఫ్రికా ఖండంలోని దక్షిణ తీరానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మైండ్లో పెట్టుకోండి. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టిన ప్రముఖ వ్యక్తి ఎవరు అంటున్నాడు. అతడే 2వ జాన్ అని మనం చెప్పాలి. పోర్చుగల్ రాజు అయినటువంటి 2వ జాన్ అనేవారు ఆఫ్రికా ఖండములోని దక్షిణ తీరానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. దీనినే తెలుగులో శుభసూచిక ఆగ్రము అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారండి? శుభసూచిక ఆగ్రము అనే పేరుతో పిలుస్తారు. ఇది 2వ జాన్ అనే చక్రవర్తి పరిపాలనా కాలంలో బర్తలోమ్యూడయాజ్ అనే ప్రముఖ నావికుడు చేపట్టిన సముద్రయాన అన్వేషణ అనే పేరుతో మనం పిలుస్తున్నాము. అయితే మరి బర్తలోమ్యూడయాజ్ కూడా ఈ యొక్క ఆఫ్రికా ఖండంలోని దక్షిణ తీరాన్ని దాటలేకపోయాడు. దానికి గల కారణము తుఫానుల కారణం అని చెప్పాము. మరి దక్షిణ తీరాన్ని దాటితే కదా భారతదేశంలోని పశ్చిమ తీరంలోకి అడుగు పెట్టేది. అంటే దక్షిణ తీరాన్ని మరి దాటలేకపోవడం వలన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడా అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగోలేకపోయాడు అని మనం చెప్పవచ్చును. అయితే విద్యార్థులు ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఏంటో ముఖ్యాంశం అంటే భూమధ్య రేఖా ప్రాంతాన్ని గుర్తుంచుకోండి. భూమధ్య రేఖా ప్రాంతాన్ని
దాటిన, భూమధ్య రేఖ ప్రాంతాన్ని దాటిన తొలి ఐరోపా నావికుడు ఎవరు అని ఇస్తున్నాడు. ఆ తొలి ఐరోపా నావికుడే బర్తలోమ్యూడయాస్. అంటే ఇక్కడ పోర్చుగల్ రాజు అయినటువంటి 2వ జాన్ చేసిన ప్రయత్నము కూడా ఇక్కడ వైఫల్యము చెందిందనే చెప్పవచ్చును. వీరు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగోలేకపోయారు. పోర్చుగల్ దేశం తరువాత జలమార్గపు అన్వేషణ చేపట్టిన నెక్స్ట్ ఐరోపా రాజ్యమే స్పెయిన్. స్పెయిన్ అనేది క్రీస్తు శకము 1490వ సంవత్సరములో జాతీయ రాజ్యముగా ఏర్పడింది. జాతీయ రాజ్యము. ఈ జాతీయ రాజ్యాన్ని ఇంగ్లీష్లో నేషనల్ స్టేట్ అంటారు. ఏమంటారండి? నేషనల్ స్టేట్ అంటారు. అంటే స్పెయిన్ జాతీయ రాజ్యముగా ఎప్పుడు అవతరించింది అంటే 1490వ సంవత్సరంలో అవతరించింది. మరి అటువంటి 1490వ సంవత్సరంలో స్పెయిన్ అనేది ఒక జాతీయ రాజ్యముగా అవతరించడానికి ఏదైనా ప్రధాన కారణము ఉందా అంటే ఇక్కడ మోస్ట్ వండర్ఫుల్ 2 పాయింట్స్ మనం తెలుసుకోవాలి. స్పెయిన్ అనే రాజ్యములో అరకాన్ అనే ఒక భూభాగం ఉంటుంది. అదేవిధంగా స్పెయిన్ అనే దేశంలో కాస్టిల్ అనే ఒక భూభాగం ఉంటుంది. ఈ 2 భూభాగాలు కూడా ప్రాచీన కాలం నుండి శత్రు భూభాగాలు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి అభిప్రాయాలు ఒకరి నచ్చవు. అందువలన ఒకే దేశంలో ఉన్న ఈ 2 భూభాగాలు భిన్న అభిప్రాయాలు కలిగి ఉండుట చేత మరి ఈ స్పెయిన్ అనే రాజ్యము భౌగోళికముగా 2 భూభాగాలుగా విభజితమై ఉంది. అది ఒకటి అరకాన్, ఒకటి కాస్టిల్. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అరకాన్ అనే ప్రాంతానికి ఒక యువరాజు వచ్చారు. ఆ యువరాజు పేరే ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ అనేవాడు 1490వ సంవత్సరంలో అరకాన్ అనే ప్రాంతానికి యువరాజుగా వచ్చారు. అదే సంవత్సరంలో కాస్టిల్ అనే ప్రాంతానికి ఇదే 1490లో ఒక యువరాణి గారు పరిపాలనకు వచ్చారు. ఆ యువరాణి పేరు ఇసబెల్లా అనే పేరుతో పిలుస్తారు. చూసారండి? అంటే 1490లో అరకాన్ అనే ప్రాంతానికి యువరాజుగా వచ్చిన వాడు ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్. ఇక్కడ కాస్టిల్ అనే ప్రాంతానికి యువరాణిగా వచ్చిన వ్యక్తి ఎవరంటే ఇసబెల్లా. మరి ఇక్కడ ఏం జరిగింది మాస్టరు అంటే ఈ యొక్క కరెక్ట్గా 1490వ సంవత్సరంలో ఈ యొక్క అరకాన్ యువరాజు ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్కు అలాగే కాస్టిల్ యువరాణి ఇసబెల్లాకు మధ్య ఒక వివాహము జరిగింది. వీరిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైతే వీరిద్దరి మధ్య వివాహం జరిగిందో తత్ఫలితముగా 2 రాజ్యాల మధ్య ఉన్నటువంటి శత్రుత్వం అనేది తొలగి 2 రాజ్యాల మధ్య అభిప్రాయ భేదాలు పూర్తిగా వైదొలిగి 2 రాజ్యాలు ఏకీభవించుకొని స్పెయిన్లో విలీనమైపోయాయి. తత్ఫలితముగా 1490లో స్పెయిన్ అనే దేశము వన్ ఆఫ్ ద నేషనల్ స్టేట్గా ఏర్పడింది, ఒక జాతీయ రాజ్యంగా ఏర్పడింది. మరి నేషనల్ స్టేట్గా జాతీయ రాజ్యంగా ఏర్పడిన స్పెయిన్కి ఎవరు పాలకుడు అవుతారు? ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ అవుతారు. అందువలన ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ గారు భారతదేశానికి ఎలాగైనా సముద్ర మార్గాన్ని కనుగోవాలి అని చెప్పేసి ఇప్పుడు భారతదేశానికి సముద్ర మార్గ అన్వేషణ కొరకు ప్రయత్నాలు చేశారు ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ గారు. అందువలన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగోవాలనే ప్రయత్నం చేసిన స్పెయిన్ రాజు ఎవరు అని అంటే ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ అనే పేరుతో పిలుస్తాము. మరి ఈ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ అనేవారు భారతదేశానికి సముద్ర మార్గము కనుగోవాలి అని చెప్పేసి క్రీస్తు శకము 1492వ సంవత్సరములో క్రీస్తు శకం 1492వ సంవత్సరంలో స్పెయిన్ అనే దేశానికి చెందిన క్రిస్టోఫర్ కొలంబస్ అనేవాడిని నియమించాడు. గుర్తుంచుకోండి, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగోవాలని చెప్పేసి ఇక్కడ
ఈ యొక్క స్పెయిన్ రాజు అయినటువంటి ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ క్రీస్తకం 1492లో స్పెయిన్ దేశానికి చెందిన క్రిస్టోఫర్ కొలంబస్ అనే ఒక నావికుడిని నియమించాడు. మరి ఈ క్రిస్టోఫర్ కొలంబస్ అనేవాడు క్రీస్తకం 1492వ సంవత్సరంలో ఇతడు అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా, గుర్తుంచుకోండి, అట్లాంటిక్ మహాసముద్రము ద్వారా ప్రయాణము చేసి తన నౌకల యొక్క దిశ మారిపోవుట వలన ఈయన ఏ ప్రాంతాలకి చేరుకున్నాడంటే కరేబియన్, గుర్తుంచుకోండి, కరేబియన్ బహామా అనే దీవులకు చేరుకున్నాడు. చూసారండి, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొందామని బయలుదేరినటువంటి క్రిస్టోఫర్ కొలంబస్ 1492లో ఇతడు అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా ప్రయాణం చేస్తూ తన నౌకల యొక్క దిశ మారిపోయి సిగ్నల్ క్రాస్ అయిపోయి ఈయన తన నౌకలతో ఏ ప్రాంతాలకు చేరుకున్నాడంటే కరేబియన్ మరియు బహామా అనే దీవులకు చేరుకున్నాడు. అయితే మొత్తానికి ఒక కొత్త ప్రాంతానికి చేరుకున్నాడు. మరి ఈ కొత్త ప్రాంతాన్ని, ఈ కరేబియన్ బహామా దీవులను క్రిస్టోఫర్ కొలంబస్ వెస్టిండీస్ అనే పేరుతో పిలిచాడు. గుర్తుంచుకోండి, అంటే కరేబియన్ దీవులు, బహామా దీవులను క్రిస్టోఫర్ కొలంబస్ ఏమని పేరు పెట్టాడు అంటే వెస్టిండీస్ అనే పేరు పెట్టాడు. వెస్టిండీస్ లేక పశ్చిమ ఇండీస్ దీవులు అంటారు. ఏమంటారండి? వెస్టిండీస్ లేక పశ్చిమ ఇండీస్ దీవులు అంటారు. చూడండి, అయితే మరి ఇక్కడ మరో కాంపిటేటివ్ బిట్ ఏమిటంటే ఈ వెస్టిండీస్ లేక పశ్చిమ ఇండీస్ దీవులలో లేక కరేబియన్ మహామా దీవులలో నివసించిన ఆదిమవాసులు ఉంటారు, సంచార జీవులు. అటువంటి ఆదిమవాసులకు, గుర్తుంచుకోండి, ఇటువంటి ఆదిమవాసులకు క్రిస్టోఫర్ కొలంబస్ ఏమని పేరు పెట్టాను అంటే రెడ్ ఇండియన్స్ అనే పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టానండి? రెడ్ ఇండియన్స్ అనే పేరు పెట్టారు. ఇలా గుర్తుంచుకోవాలండి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొందామని బయలుదేరినటువంటి క్రిస్టోఫర్ కొలంబస్ గారు అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా ప్రయాణం చేస్తూ నౌకల యొక్క దిశ మారిపోయి కరేబియన్ బహామా దీవులకు చేరుకున్నారు. ఆ కరేబియన్ బహామా దీవులకు వెస్టిండీస్ లేక పశ్చిమ ఇండీస్ దీవులని పేరు పెట్టారు. అంతేకాకుండా ఆ వెస్టిండీస్ అనే ప్రాంతంలో నివసించిన ఆదిమవాసులకు రెడ్ ఇండియన్స్ అనే పేరు పెట్టాడు. అంతేకాకుండా ఈ 1492వ సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ గారు అమెరికా ఖండాన్ని కనుగొన్నారు. గుర్తుంచుకోండి, అమెరికా ఖండమును కనుగొన్నారు. అమెరికాను కనుగొన్నది ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్. ఎప్పుడు కనుగొన్నారు? 1492. ఏ ప్రయత్నంలో కనుగొన్నారు? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో అమెరికా ఖండాన్ని కనుగొన్నవారు క్రిస్టోఫర్ కొలంబస్. అయితే అమెరికా ఖండాన్ని కనుగొన్న సంవత్సరం 1492 అయినచో, అమెరికా ఖండాన్ని కనుగొన్నవారు కొలంబస్ అయినచో, అమెరికా ఖండానికి అమెరికా అనే పేరు ఎట్లా వచ్చింది అని మనకు ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇక్కడ అమెరిగో వెస్పూసి అనే పేరుతో పిలుస్తాము. అమెరిగో వెస్పూసి అనే ఒక నావికుడు పేరు మీదుగా అమెరికా అనే పేరు వచ్చింది. ఇది డేటా. అంటే ఇలా ఈ విధముగా పోర్చుగల్ రాజు హెన్రీ, పోర్చుగల్ రాజు 2వ జాన్, స్పెయిన్ రాజు అయినటువంటి ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్, ఈ ముగ్గురు కూడా భారతదేశానికి సముద్ర మార్గము కనుగొనే ప్రయత్నాలు చేశారు. అనేక వ్యయ ప్రయాసలు పడ్డారు. కానీ వీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోలేకపోయారు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొలేకపోయారు. అందువలన వీరు ఒక విధంగా వారు చేసే ప్రయత్నంలో విఫలమయ్యారు అని మనం చెప్పవచ్చును. ఓకేనండి. అయితే మరి ఇలాంటి పరిస్థితులలో మరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎవరు కనుగొన్నారు?
మరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వారెవరు? మరి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనే ప్రయత్నం చేసిన ప్రముఖ రాజ్యం ఏది అనే విషయాలను మనం మరో వీడియో ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.